జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామ అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే, అయితే మనకి ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం వచ్చేటువంటి యుగాదిలో ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అదృశ్య శాస్త్రం అన్ని రకాలు కూడా బాగుంటుంది. అలానే మనకి మిథున రాశి ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత యుగాది తర్వాత ఒక సంవత్సరం మొత్తం కూడా మనకి చాలా రకాలుగా అన్ని రకాల అనుకూలతగా ఉంది. మీరు చేయాల్సినటువంటి వృత్తి ఎలాంటిదంటే ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ బ్యూరోస్, అలానే ఈవెంట్స్ ఆర్గనైజర్స్, అలానే మీడియా రంగాలు వారికి, సినీ రంగం వారికి చాలా అనుకూలతగా ఉంది. ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఈ వైపుగా మొగ్గు చూపించినట్టయితే కనుక అన్ని రకాలుగా రాణించేందుకు బాగుంటుంది. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి బుధ గ్రహం కావచ్చు, మీకు సంబంధించినటువంటి గురుగ్రహం కావచ్చు, మీకు సంబంధించినటువంటి చంద్రగ్రహం కావచ్చు, అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ ఏదైతే ఉందో, వృత్తి పరంగా మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ జాతకం ఏదైతే ఉందో అది కనుక మీరు ఇంకా చూపించుకున్నట్టయితే మీకు అన్ని రకాల అనుకూలత, మీకున్నటువంటి దశాంతర దశలు, మీకు నడిచేటువంటి ఏదైతే గ్రహాలకు సంబంధించినటువంటి అనుకూలత ఉందో
వాటి వాటి యొక్క వృత్తిపరంగా చేసుకున్నట్లయితే ఇంకా బాగా రాణించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీకు ముఖ్యంగా వచ్చేసి కుజుడున్నాడు, కుజుడు సొంత స్థానంలో, తర్వాత మీకు రెండో స్థానంలో వస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే చాలా అనుకూలతగా ఉన్నదని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. ఇంకా మీకు అన్ని రకాల రాణించాలంటే మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు కూడా సంవత్సరం మొత్తం చేయొచ్చు. అలానే మనకి మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో సినీ రంగం కావచ్చు, ఈ కెమెరాకి సంబంధించినటువంటి వృత్తి కావచ్చు, అలానే ఈ యొక్క ఫంక్షన్ హాల్స్, ఇలాంటి మీకు ఏదైతే క్యాటరింగ్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇలాంటి రంగాలు కూడా మీకు చాలా అనుకూలతగా ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా మీకు చాలా అనుకూలతగా ఉన్నాయి. రెస్టారెంట్ కదా చెప్పాడు కదా అని చెప్పేసి అని బార్ అండ్ రెస్టారెంట్లు, ఇక బార్ షాపులు అయితే నేనైతే వాటి గురించి నాకు తెలియదు, అవి అయితే మీకు దాంట్లో లేవు. మీకు సంబంధించి చెప్పాలంటే ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ మాత్రమే, ఫ్యామిలీ రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, అలానే మీకు వృత్తి ఉద్యోగాల ప్రకారంగా అయితే ఉద్యోగం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగం కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఉద్యోగం మానిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కావాలంటే కనుక ఈ సంవత్సరం మధ్యకాలంలో ఉంది తప్పితే మొదటి భాగంలో అయితే ఏం కనిపించట్లేదు. మీకు ఆగస్టు సెప్టెంబర్లోనే మరీ ఉద్యోగం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ మేర అప్పటి వరకు కూడా ఉద్యోగం ఉన్నదేదో వదులుకోకుండా చేయించుకోవడం చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. మీరు విదేశానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం నీలం, వైటు, అలానే గ్రీను, ఈ 3 కలర్లు కూడా మీకు కలిసి వచ్చేలా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా పని మీద, అంటే మీకు పనికొచ్చేటువంటి పని మీద కానీ, ఇంపార్టెంట్ అయిన వర్క్ కానీ ఏదైనా ఉంటే కనుక ఆ ఒక కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ మీకు దగ్గరలో ఉంచుకొని వెళ్ళడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది. అలానే మీకు త్రిముఖ రుద్రాక్ష కానివ్వండి, పంచముఖ రుద్రాక్ష కానివ్వండి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలతగా ఉంది. ఏదైనా తులసి మాతకి పూజించుకుంటే కూడా చాలా అనుకూలతగా ఉంది. అలానే మనం చివరిలో చెప్పిన పరిహారాలు కూడా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం మొత్తం కలిసి వచ్చేటువంటి నెంబర్, లక్కీ నెంబర్ ఏదైతే ఉందో అది 3, 6, 8 ఏదైతే ఉందో 3, 6, 8 ఈ యొక్క నెంబర్ మీకు లక్కీ నెంబర్గా పెట్టుకోవచ్చు. ఈ యొక్క నెంబర్ని మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు కానివ్వండి, లేకపోతే వాహనం కొనుక్కున్నప్పుడు కానివ్వండి, లేదన్నా ఫోన్ నెంబర్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి నెంబర్స్ మీరు మొత్తం భాగించినప్పుడు, మొత్తం లెక్కేసినప్పుడు చివరిలో వచ్చేటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది లక్కీ నెంబర్గా భావిస్తాం కాబట్టి మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ చూపించుకోకుండా ఇది ఓవరాల్గా చెప్పేటువంటి లక్కీ నెంబర్ మిథున రాశి వారికి కాబట్టి ఈ యొక్క లక్కీ నెంబర్ మీరు తీసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలి. అలానే పేరుని మార్చుకోవడం, పేరులో లెటర్లు మార్చుకోవడం లాంటివి ఏం చేయకండి. అలా మార్చడం ద్వారా అదృష్టం మారదు. ఇలా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చులే కానీ మన జాతకాన్ని, తలకాయల్ని మార్చుకునేదానికి చేస్తే అది అంత లక్కీ అవ్వదు. కాబట్టి ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం
జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే